దేవుడు కూడా మనల్ని తీర్పు తీర్చడం అంటే ఏంటి? తీర్పు తీర్చడం అంటే ఏంటి? తీసేసేటివన్నీ తీసేసుకుంటూ పోతే లాస్ట్ మిగిలిందే శేషం. ఇక్కడ శేషమే లేదు. శేషము మిగలాలి, మిగిలేటట్లు ప్రయాసపడాలి. ఆమేన్. మిగిలేటట్టు శ్రమ పడాలి. అందుకే 3వ పాయింట్ ఏముందంటే దేవునికి ఇష్టంగా చేయాలి, ఆ చేసేది నీకు కూడా ఇష్టమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకటి, దేవుడు చెప్పినట్లు చేయాలి. 2, ఎట్టి పరిస్థితుల్లో దేవుడు చెప్పనిది మంచిదైనా నువ్వు చేయకూడదు. అర్థమైందా? దాన్ని ఏమంటారు? అతిక ప్రసంగం చేయకూడదు. సేవకుడు చేయకూడదు, విశ్వాసులు చేయకూడదు. దేవుని భక్తులు ఎవ్వరు కూడా అతిక ప్రసంగం చేయకూడదు. అతిక ప్రసంగం అంటే చెప్పంది చేయడం, వద్దనేది చేయడం, వాక్యములో లేనిది చేయడం. ఇక 3వది, చేసేది దేవునికి ఇష్టమైనదా కాదా చూసుకోవాలి. 3వది ఏంటి? దేవునికి ఇష్టమైందా? నేను ఈ పని చేస్తున్నా మందిరంలో, లేదా మందిరం కొరకు నేను ఇది చేయాలనుకున్నా, దేవుని సేవ కొరకు నేను ఇది చేయాలనుకున్నా, దైవ సేవకుని కొరకు నేను ఇది చేయాలనుకున్నా, ఇది దేవునికి ఇష్టమైందా కాదా? ఓకే, దేవునికి ఇష్టమైంది. దేవునికి ఇష్టమైన దానిని నువ్వు చేయాలనుకున్నప్పుడు దానిని నువ్వు ఇష్టంగా చేయాలి. ఎలా? ఇష్టంగా, కష్టంగా కాదు, గొనుగుతూ సనుగుతూ అస్సలే కాదు. నేను చాలా మందిని గమనించింది ఏంటంటే, మందిరం దగ్గర ఏదైనా పని చేయాలంటే కూడా గొనగడే, పరిచర్యకు ఏదైనా సహకరించాలంటే కూడా గొనగడే. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు. నాకు భయం వేసి పనే పెట్టుకోకూడదు అనిపించదు. ఎవరినన్నా రమ్మంటే అలగటం, గొనగటం, సనగటం, యాసిరిక పడటం నేను చూశా. నా ముందర ధైర్యంగా అనేవాళ్ళు ఉన్నారు, నా మీద కొంచెం భయం ఉంటే వెనక అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ దరిద్రాలల్లా ఎందుకని చెప్పేసి పోతే మన అప్పైనా సప్పైనా ఏమన్నా కానీ అని వచ్చిన డబ్బులంతా కూడా మందిరానికి పెట్టుకున్న కూలీలను పెట్టించే కట్టించుకున్నా. ఎందుకంటే నువ్వు వచ్చి కూడా ఈయన గొడుగుతున్నావు అనుకో, ఏమండి, అన్నం పెడుతుంది నీ భార్య, గొనుగుతా ఉందనుకో, గొనుక్కుంటా పెడుతుంది అనుకో, లేదా గొనుక్కుంటా అంట్లు తమ్ముతుంది అనుకో, లేదా గొనుక్కుంటా కసులు కొడుతుంది అనుకో, గొనుక్కుంటా బట్టలు ఉతుకుతుంది అనుకో, గొనుక్కుంటా పని చేసుకుంటుంటే ఎట్టుంటుంది నీకు? ఇంట్లో ఉండబుద్ధి కాదు. అంతేగా గొనగటం వల్ల, సనగటం వల్ల నువ్వు ఎంత కష్టపడినా చూడండి. కొంతమంది నిజంగా, నేను అదే చెప్తుంటా, ఇచ్చేది ఇచ్చా, పెట్టేది పెడతా, చేసేది చేస్తా. ఎందుకు గొనగడం? ఎందుకు గొనగడం? ప్రేమతో చేయండి, ఇష్టంగా చేయండి, అంతే. అవసరం లేదండి. దేవుడు కూడా ఇష్టపడడు మీరు ఒకరి మీద పోటీ పెట్టుకొని నువ్వు గొనుగుతూ సనుగుతూ నువ్వు ఏం చేసినా వంట చేసినా వడ్డించినా నువ్వు గొనుగుతూ సనుగుతూ చేస్తే, ఇష్టంగా చేయకపోతే నువ్వు ఏం చేసినా వేస్టే. ఆ లెక్కన ఇన్ని ఏండ్లు నువ్వు చేసిన పరిచర్యలో, ఇన్నేండ్లు నువ్వు చేసినటువంటి ప్రయాసలో, పడిన ప్రయాసలో బాధపడుకుంటా, ఇంకొకరి మీద బాధపడుకుంటా, నాకే చెప్తా ఉంటాడు, నన్నే అడుగుతూ ఉంటాడు, నాకే ఈ బరువంతా నేనే అనుకొని ఎన్నిసార్లు నువ్వు అలిగి బాధపడుకుంటా, గొనుగుకుంటా, సనుగుకుంటా, యాసిరిగా పడుకుంటా చేశావో, మళ్ళీ చెప్తున్నా, అదంతా తీసేసుకో. అదంతా పోయినట్టే, ఏం లేదు. ఇంకా నువ్వు ఇష్టంగా నువ్వు ఏదైతే చేసావో ఇంతవరకు, అర్థమైందా? ఇష్టంగా దేవుని మందిరానికి వచ్చి పనిచేసావా, నీళ్లు మోసావా, ఇష్టంగా, ఎవరు పిలవకుండా, నిస్వార్థంగా, ఎవరి బలవంతం లేకుండా, ఎవరన్నా ఏమని అనుకుంటారని అనుకోకుండా, ఇది దేవుని పని, ఇది నా పని, నేను వెళ్ళి చెయ్యాలని ఒక్క పూట నువ్వు చేసినా అది లిస్టులోకి వస్తుంది. అలా కాకుండా అయిష్టంగా, బలవంతంగా, అలిగి, గొనిగి, సనిగి, ఇంకొకరు ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే పోకుంటే సేవకుడికి చెప్తారేమోనని, సేవకుడు ఏమన్నా వాక్యంలో చెప్పి ఇబ్బంది పెడతాడేమోనని, ఇలాంటి కార్యాల వల్ల నువ్వు ఇంతవరకు ఏం చేసినా అది వేస్టే. ఇంకా ఏం మిగిలింది?
మరకన్నా ఏ ఏం మిగల్లే. అర్థమవుతుందన్నా? చేస్తున్నాం మనం, ఇస్తున్నాం మనం. ఆ ఇచ్చే అందుకే కొరింథీ పత్రికలు అంటాడు, గొనుగు కొనకయు సనుగు కొనకయు. ఏమంటాడు? కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం నుండి, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఎవరిని ప్రేమిస్తాడు? ఉత్సాహంగా వచ్చి దేవుని పని చేసేవారిని ప్రేమిస్తాడు. ఉత్సాహముగా, సరేలే 1 గంట లేట్ అయినా రాత్రి ఇంటికి వచ్చి వండుకొని తింటాలే, ముందు దేవుని పని చేసొద్దామని ఆసక్తిగా వచ్చే వాళ్ళను, పరిచర్య చేసే వాళ్ళను దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు మెచ్చుకుంటాడు. కానీ నువ్వు గొనుక్కుంటా సనుక్కుంటా ఈడ సగం పని అయిపోయినాక నిక్క నీలిగి వచ్చి ఏమన్నా అనుకుంటారేమోనని, ఎవరన్నా ఏమన్నా చెప్తారేమోనని చీచి చీచి చీచి. ఇన్నాళ్ళు మీరు చేసిన అలాంటి ఆలోచనలతో మీరు చేసింటే, మళ్ళీ చెప్తున్నా, అలా గొనుగుతూ సనుగుతూ మాటలు ఏమన్నా మాట్లాడుతూ అనిపించుకుంటూ యాసిరిక పడుతూ హృదయపూర్వకంగా కాకుండా బలవంతంగా, అక్కడ రాయబడిన మాట, బలవంతంగా ఇష్టంగా కాకుండా కష్టంగా మీరు వచ్చింటే, చేసింటే, ఇచ్చింటే అదంతా మర్చిపోరు ఇంకా. అంతేనండి, నా మాటలు కాదు ఇవి. నేనైతే ఏం మీకు నా సొంత మాట, నేను కూడా మర్చిపోవాల్సిందే. నేను బలవంతంగా మీ దగ్గరకు వచ్చింటే, బలవంతంగా నేను మీ కొరకు ప్రకటిస్తూ ఉంటే, బలవంతంగా మీ కొరకు నేను ఉపవాసాలు ఉంటే, బలవంతంగా మీ కొరకు నేను ప్రార్థనలు చేస్తాను. ఇష్టంగా నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, బాగుపడాలి, వారు ఆశీర్వదించబడాలి, ఆరోగ్యముతో నింపబడాలని ఇష్టంగా కాకుండా కష్టంగా నేను ఏ ప్రార్థన చేసినా అది, ఏ ఉపవాసం చేసినా అది, ఏ వాక్యం ప్రకటించినా అది నేను మర్చిపోవాల్సిందే. నిలిచిపోయే ప్రయాస మనం పడాలి, గుర్తుండిపోయేటువంటి ప్రయాస మనం పడాలి. దేవుడు ఊరికే రాపించలేదుగా ఈ మాటలు. ఏంటి ప్రభువా, హేబెలు అర్పణ తీసుకున్నావు, కయీను అర్పణ తీసుకోలేదు, ఇద్దరు ఇచ్చారుగా. ఏంది ప్రభువా, నీకోసమే నేను తీసుకొని వస్తే నువ్వేంది వద్దంటావు, నన్ను రాజుగా ఉండటానికి అర్హుణ్ణి కాదంటావు, ఏంటి ప్రభువా అంటే, దేవుడు ఒక్కటే సింపుల్, నేను చెప్పలేదు కదరా అంటాడు. ఏం పెద్ద విషయం ఏం లేదు, నేను చెప్పానా నీకు? ఏంది ప్రభువా, నువ్వు మందిరంలో పని పడిన ప్రతిసారి ముందు నేనే ఉంటున్నానే, ఒకరు అటు ఇటు అయిన నేను వచ్చి చేస్తున్నానే. నువ్వు ఎట్లా చేసావో, ఎట్లా వచ్చావో ఆలోచన చేసుకో. నిజంగా గొనగలేదా, నిజంగా సనగలేదా, నిజంగా బలవంతంగా రాలేదా, భంగపోలేదా, 1కి 10 సార్లు నీకు ఫోన్లు చేసి పిలిచలేదా, 1కి 10 సార్లు నీకు చెప్పలేదా, నాది కాదు, నాకు తెలీదు, నాకు రాదన్నట్లుగా నువ్వు ఇంటి దగ్గర ఉండలేదా? ఏమంటారు ఇదంతా? దేవుడు అంత వెర్రోడు అనుకుంటున్నారా? దేవుడు అంత పిచ్చోడు అనుకుంటున్నారా? నువ్వు దానం చేసినా దేవుడు అదే అన్నాడు యెషయా గ్రంథంలో, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలాయను. మన నీతి కార్యాలన్నీ మురికి గుడ్డలు కాకుండా చూసుకోవాలి మనం. ఎప్పుడవుతాయో తెలుసా మురికి గుడ్డలు? మన కానుకలు, మన అర్పణలు ఎప్పుడు మురికి గుడ్డలు అవుతాయో తెలుసా? మన ప్రయాస, మన శ్రమ ఎప్పుడు మురికి గుడ్డలు అవుతాయో తెలుసా? దేవుని దృష్టికి గొనుగుతూ సనుగుతూ బలవంతంగా కోప్పడుతూ అలుగుతూ చేసినప్పుడు, ఇచ్చినప్పుడు, ఈ లెక్కమడి ఇయ్యకముందు, ఇచ్చినాక, రాకముందు, వచ్చినాక, అయిపోయినాక, అయిపోకముందు ఎన్నిసార్లు ఎవరెవరు ఎన్ని అనుకున్నారో రాత్రి పండుకొని మీరే ఆలోచన చేసుకోరు. అయిపోయింది, ఏం లేదు. లేదు ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అంటే ఒకటే చెప్తాడు, ఇప్పటి నుంచి చేయి లెక్క చేసుకుంటా అంటాడు. అంతేగా, సింపుల్. నాది అయిపోయింది, నాదైపోయింది, నీదైపోయింది. ఇంకా మిగిలి ఉండాలి ఏదన్నా అంటే ఇప్పటి నుంచి అయినా
ఊపిరిపోయే లోపు ఇప్పటి నుంచి చేసే పరిచర్య ఏముంది? మందిరంలో ఏం లేదు. ఇంకా అర్థమవుతుందన్న? నేను అందుకే మొత్తుకొని చెప్తాను మీకు, మందిరంలో పని ఉన్నప్పుడే చెయ్యండి చెయ్యండి చెయ్యండి. అమ్మా ఎన్నిసార్లు నేను ఎందుకు చెప్పాను అట్లా చేసి కాకండి అంటే, వేస్ట్ అది చేసి. నీళ్ళు మోసారా? మోయడం అయితే మోసారా? మట్టి మోసారా? మోయడం అయితే మోసారా? ప్రయాసపడ్డారా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు గొణుగుతూ సనుగుతూ బలవంతంగా బాధపడుతూ యాచరిక పడుతూ చేశారు కాబట్టి మీరెవరో, మీరేం చేశారో ఐ డోంట్ నో. అయిపోయా. ఇప్పుడు ఏం చెప్పాలి దేవునికి? ఒక్కటే మాట, ప్రభువా మాకు బుద్ధి లేక ఇన్నాళ్ళు అట్లా చేశాము, ఇక నుండి నీ సన్నిధిలో, నీ మందిరములో, అది నీ పరిచర్యలో, నీ కొరకు పడే ప్రయాస, ఇచ్చే అర్పణ, వేసే కానుక, అది ఏదైనాను సరే బలవంతంగా కాకుండా, గొనగకుండా, సనగకుండా, నీకు ఇష్టమైనదిగా మేము కూడా ఇష్టంగా భావించి, నువ్వు చెప్పిన దానికి మించకుండా, నువ్వు చెప్పని దానిని చెయ్యకుండా జాగ్రత్తగా ఉంటామని తీర్మానం చేసుకోవటం తప్ప వేరే ఆప్షనే అంతే. గతం గతః. ఓయమ్మా ఏంది ఏంది ప్రభువా, ఊరూరల్లా తిరిగి తిని, ఇండ్లల్లా తిరిగి తిని, వాళ్ళతో అనిపించుకుంటూ వీళ్ళతో అనిపించుకుంటూ, ఒకవేళ అందులో నిజాయితీగా నువ్వు చేసింది ఉంటే, నిజంగా అందులో వాక్యానుసారంగా నువ్వు చేసింది ఉంటే భయపడాల్సిన పని లేదు. అందరికీ చెప్తున్నా నేను, నువ్వు మందిరం దగ్గర చేసిన పరిచర్య, మందిరం కొరకు ఇచ్చిన కానుక, మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఇష్టపూర్వకంగా ఇచ్చిన తర్వాత కూడా గొడవకూడదు. దాని గురించి ఇచ్చిన తర్వాత కూడా బాధపడకూడదు. ఎన్నిసార్లు ఇవ్వాలి లేదో నా ఇండ్లు కట్టుకునేకి ఇచ్చినట్టు మీరు ఇచ్చినదల్లా నా ఇండ్లు కట్టుకుంటున్నాను అన్నట్టు మాటలు. అంతే. దీనికి మీకు 0 మార్కులు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మీరైనా నేనైనా పడిన ప్రయాస నీకు కూలి లేదు పో అంటే యజమానుని మీద కొట్లాడతాం. ఇప్పుడు ఈయన మీద ఏం కొట్లాడాలా? ఆయన ముందే రాసి పెట్టినాడు. ఇది ఎప్పుడు రాసి పెట్టినాడు? 2000 సంవత్సరాల క్రితం మన నాయన తాత ముత్తాత పుట్టనప్పుడే రాసినారు ఇది. కానీ మనకేంట్రా అంటే, ఇది గడేకారి దగ్గర ఏముంటాయ్యా వస్తువులు, గోడ కట్టే వాని దగ్గర ఏముంటాయి? మట్టపు గుండు, మూలమట్టం, కొలనూలు. ముఖ్యంగా ఈ 3 ఉంటాయి. ఎందుకు ఈ మూడు ఉంటే లాభం ఏంటి? ఎందుకు ఉపయోగిస్తాడు? గోడ చక్కగా ఉందా లేదా అంటే, గుండుకు చక్కగా ఉందా లేదా, దారానికి చక్కగా ఉందా లేదా అని వరసకి ఏం చేస్తాడు? పరిశుద్ధ గ్రంథంలో ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7-8 వచనాలు. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని, గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను. ఏమంటున్నాడండి? ఆమోసుకు దర్శనం వచ్చిందంట. ఆ దర్శనములో దేవుడు నిలబడుకొని ఉన్నాడంట. దేవుని చేతిలో ఏముందంట? ఏముంది? మట్టపు గుండు ఉంది. దేవుడు ఆడ నిలబడ్డాడు? గోడ మీద నిలబడ్డాడు. ఏ గోడ అది? ఆల్రెడీ గుండేసి గుండుకు చక్కగా కట్టిన గోడ మీద ఎవరు నిలబడ్డారు? నేను అనుకుంటాను, నేను చక్కగా కట్టినా అని, నేను బాగా ప్రయాసపడినా అని, నేను బాగా కష్టపడినా అని, నేను బాగా ఉపవాసం ఉన్నా అని. ఉపవాసం గురించి, ఆదివారం గురించి మనం అంటాం, నేను ఒక్క ఆదివారం కూడా కుంటుబల్లే, నేను ఒక్క ఆదివారం కూడా నిద్రపోకుండా వాక్యం విన్నాను చెప్పరే.
ఒక ఆదివారం కూడా కుంటుబల్లే బాగానే ఉంది. వీడికి వచ్చినాక నిద్రపోకుండా కనీసం ఇట్లా కూడా అనకుండా వాక్యం విన్న ఒకరు చెప్పరు. అంటే నిద్రపోయిన ఆదివారాలన్నీ దేవుడు అంత సులభంగా వదిలిపెట్టాడు. ఆయన చేతులు ఏముంది? ఆల్రెడీ మట్టమేసి గుండేసి కట్టిన గోడ మీదనే మళ్ళా గుండు పట్టుకొని నిలబడ్డాడు ఆయన. ఆ గోడ మీద గుండు పట్టుకొని నిలబడ్డాడు. ఆల్రెడీ ఆ గోడ గుండు పట్టుకొని చక్కగా కట్టబడింది. నేను అనుకుంటే సరిపోదు గుండు, అది గోడ చక్కగా ఉందని. ఎవరు అనుకోవాలా? దేవుడు అనుకోవాలా? దేవుడు అనుకోవాలంటే దేవుడు ఇట్లా కూర్చొని, కొంతమంది గడేకారులు సీనియర్లు అంటుంటారు, ఇది జూనియర్లు కట్టినారు ఈ గోడ జూనియర్లు కట్టినాడు. సీనియర్ మన సంఘంలో ఉన్న సీనియర్ గడేకారు చూసి ఇట్లా పోయి నా లోపలికి అన్నాడు. ఈ గడేకారులకు అందరికీ సీనియర్ గడేకార ఆయన. ఆమేన్. మనమందరం గడేకారులం. నేను ఒక గడేకారిని, మీరు ఒక గడేకారులు. మనమందరం సంఘాలు కడుతున్నాం, మందిరాలు కడుతున్నాం. మనం ఎట్లా కడుతున్నామో, ఎట్లా కట్టామో మనకై మనం అనుకుంటాం. నేను బాగా ప్రయాసపడ్డా, నేను బాగా శ్రమపడ్డా, నేను బాగా కష్టపడ్డా అని మనం అనుకుంటాం. ఆయన వచ్చి గుండు వేసి దారం పట్టుకుంటాడు. ఏమేసి? గుండేసి దారం పట్టుకుంటున్నప్పుడు అర్థమవుతుంది నేను ఎంత మటుకు ప్రయాసపడ్డా, మీరెంత మటుకు ప్రయాసపడ్డారని. కాబట్టి మనం ఏం చేయాలి? చేసే పనిని, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, మనం చేసే పనిని గలతీ పత్రిక 6:4 ప్రతి వాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. నువ్వు కానుకిస్తున్నావా? ఇచ్చే ముందే పరీక్షించుకో. దేవుడు చెప్పినట్లు ఇస్తున్నావా, లేదా దేవుడు చెప్పనట్లు ఇస్తున్నావా, లేదా దేవునికి నచ్చినట్లు ఇస్తున్నావా, దేవునికి నచ్చకపోయినా నీకు నచ్చిందని ఇస్తున్నావా? కానుక విషయంలో, పరిచర్య విషయంలో, అన్ని విషయాల్లో అందరం చెక్ చేసుకోవాలి. దేవుడు ఈరోజు మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఇప్పటి నుంచైనా, ప్రైజ్ ది లార్డ్, అవకాశం దొరకడం మంచిదే కదా. మనం ఇంకా ఆయన లిస్టులో ఉన్నాం కాబట్టి మనకేమిస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. లేకపోతే గోడ మీద మెనే టెకెల్ ఉపార్సీస్ అని రాసినాడు అనుకో, అర్థమైంది? దాని అర్థం ఏంటో తెలుసా? తక్కెట్లో పెట్టి చూసా, నువ్వు తక్కువైపోయినావు, నీ రాజ్యం కూలిపోతుంది పా. తూకములోకి రాకముందే సరి చూసుకోవాలా రాళ్ళు. గుండు వేయకముందే, మట్టపు గుండు వేయకముందే, దేవుని మట్టపు గుండు వేయకముందే. ఎందుకంటే తక్కెళ్ళు ఇట్ట పట్టుకుంటారు, ఇట్ట మనం తక్కెడ తూకం వేస్తూ తూకాలలో కూడా రకాలు. కేజీ రాళ్ళు, 2 కేజీల రాళ్ళు తేరు. యాన్న రాళ్ళు ముక్కలు కొట్టుకొని వచ్చి దాంట్లో తక్కెట్లు వేస్తారు. ఏన్నా తూకం రాళ్ళు లేవా, తూనికలు లేవా అంటే, లేదు ఈ రాయి కూడా కరెక్ట్ కేజీ ఉంటుంది అంటాడు. అది యాన్నో ఇసుకలు పడిన రాయి తీసుకొచ్చి దాన్ని 4 మూలలు అట్టట్ట చేసేసి ఇటు పెడతాడు. ఒకప్పుడు పడి అంటే ఇంతుండే, ఇప్పుడు చెప్పండి, అది అద్దనో తెలుదు, సోలనో తెలుదు, చిట్టనో తెలుదు. అప్పుడు పడికి ఇప్పుడు పడికి ఎందుకు వచ్చింది తేడా? మనుషుల కొలతలు తేడాలే. ఎందుకంటే మనిషి తేడాగాడు. మనం తేడాగాళ్ళం కాబట్టి మన కొలతలు, మన బరువులు, మన రాళ్ళు, మన గుండ్లు, మన తక్కెళ్ళు అన్నీ తేడా లేకపోయినా తక్కెడను కూడా మోసం చేసి అంత మోసగలం మనం. ఏమండి చూపిస్తాను చింతపండు కరిపించి దేనికి? రకరకాలుగా కదా. అందుకే మీ కొలతలు కాదురా నేనేచ్చ గుండు అంటాడు ఆయన. నేను గుండు వేయక ముందే ఏం చేయాలంట? ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. ఈరోజు మనము పరీక్షించి చూసుకునే ఒక అవకాశాన్ని దేవుడిస్తున్నాడు మీకు, నాకు. బోధిస్తున్న నేను, వింటున్న మనం అందరం ఇన్ని ఏండ్లు చేసిన పరిచర్య, ఇన్ని ఏండ్లు మనం పడిన ప్రయాస, ఇన్ని ఏండ్లు మనం ప్రభు కొరకు చెయ్యి చాపి గుప్పిట విప్పి ఇచ్చిన కానుక, అర్పణ, అది ఏదైనా సరే దేవుని కొలతకు సరిపోయిందా లేదా? వాక్యపు కొలతకు, మట్టపు గుండంటే వాక్యమే.
దేవుని వాక్యమే మట్టపు గుండు. ఇన్నాళ్ళు మనం చేసిన ఉపవాసం, యెషయా గ్రంథం 58వ అధ్యాయములో ఉపవాసము గురించి, విశ్రాంతి దినము గురించి రాయబడి ఉంది. విశ్రాంతి దినం అంటే మనం వచ్చే ఆదివారం. ఆదివారము దేవుని మందిరానికి ఎలా వస్తున్నాం, వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నాం, వెళ్ళేటప్పుడు ఎలా ఉంటున్నామో కూడా లెక్క. ఉపవాసం ఉంటున్న మనం ఆ ఉపవాసం ఎట్లా ఉంటున్నాం, ఎవరి కోసం ఉంటున్నాం, ఉపవాసంలో ఎలా ఉంటున్నామో కూడా ఒక లెక్క. వాక్యానికి మించి లేదా వాక్యానికి తక్కువై ఎలా ఉంటుందంటే గోడ కరెక్ట్గా దారం వేసినట్లు. మనం అంటే ఏమంటాం, క్రైస్తవుని జీవితం దారం వేసినట్లు ఉండాలా. ఆమేన్. వాయబ్బా వాయబ్బా ఓయబ్బనే. ఈరోజు దారం వేసినట్లు మనం బ్రతకకపోతే రేపు దారం వేసినప్పుడు, తీర్పు దినమున రేపు దేవుడు గుండేసినప్పుడు ఆయన చేత పట్టుకొని ఉన్నాడా? ఆమోసు చెప్తున్నాడు, నాకు దర్శన రీతిగా దేవుడు కనపడ్డాడు. ఆల్రెడీ గుండు వేసి చక్కగా కట్టిన గోడ మీద ఆయన గుండు పట్టుకొని ఉన్నాడు. ఆయన గుండు వేసినప్పుడు, ఇప్పుడు తర్వాత అక్కడ చూడండి, రాజుల 2వ గ్రంథం 21:13, నేను షోమ్రోనును కొలిచిన నూలును ఆహాబు కుటుంబీకులను సరిచూసిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. జాగ్రత్తగా వినండి. దేవుడు ఏమంటున్నాడంటే, ఆహాబు కుటుంబానికి మట్టపు గుండు వేసి చూశాను, తేలిపోయింది, నాశనం చేశాను ఆహాబు కుటుంబాన్ని. షోమ్రోను దేశాన్ని కొలనూలుతో, మనం అంటున్నామే నూలు, దారం వేసి కొలత చూశాను, ఆ షోమ్రోను పట్టణము తేలిపోయింది, నాశనం చేశాను. కరువు పంపించి 3.5 సంవత్సరాలు నాశనం చేశాను. ఇప్పుడు ఏ షోమ్రోను మీద గుండు వేశానో, ఏ ఆహాబు కుటుంబం మీద గుండు వేశానో, అదే గుండును, అదే నూలును నా జనాంగము, నా ప్రజలు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలీయుల మీద కూడా వేయబోతున్నాను. లోకంలో దేవుని నమ్మని వానికి, దేవుని యొద్దకు రాని వానికి దేవుడు కొలత బట్టి, నూలు బట్టి, రాయి వేసి, గుండు వేసి తీర్పు తీర్చినట్లుగా ఆయన బిడ్డలమైన మన మీద కూడా అదే నూలు సాగదీసి పట్టుకుంటాడంట. సరిగ్గా పట్టుకో. ఏమంటావు? దారం లూజు పట్టుకుంటే ఏమంటాడు గడేకారి? గట్టిగా లాగి పట్టుకో అంటాం. గట్టిగా లాగి పట్టుకుంటే ఏం తెలుస్తుంది? కరెక్ట్ కొలత తెలుస్తుంది, కరెక్ట్ లైన్ తెలుస్తుంది. లూజుగా పట్టుకుంటే తెలియదు. దేవుడు ఏమంటున్నాడంటే, లోకములో అన్యుల మీద నేను ఏ కొలత గీస్తానో, ఏలాగా దారం వేస్తానో, ఎలాగ గుండేస్తానో, నా బిడ్డలైన మీ మీద కూడా లాగి మరి దారం కడతా, జాగ్రత్త అంటున్నాడు. ఇప్పుడు మనం దారానికి ఉండాలనా లేదా? నువ్వు చెప్పను వాయబ్బో అంటాం కదా. ఇప్పుడు దారం వేస్తానని దేవుడు అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఎవడు సక్రమంగా ఉన్నాళ్ళే, ఎవరు నీతిగా ఉన్నాళ్ళే, చేతగాని మాటలు మాట్లాడగాకండి. దేవుడు తయారుగమ్మంటున్నాడు, తయారవుదాం మనం. ఆమేన్, హల్లెలూయా. మనమే తయారవుదాం. ఒకంతో ఇంకేం పని మనకు? ఆ చర్చికి పోయే వాళ్ళతో, ఈ చర్చికి పోయే వాళ్ళతో మనకేం పని? మనమే ఖచ్చితంగా తయారవుదాం. మన గుండు మన చేత మనమే పట్టుకుందాం, మన దారాన్ని మనమే పట్టుకుందాం. దేవుడు వచ్చినప్పుడు తేలిపోకుండా నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమాత్రం మోసం చేయలేనిది మట్టపు గుండు. ఎవడు మోసం చేయలేడు దాన్ని. ఎందుకంటే మోసం చేయకుండా దానికి ఏముంటుందంటే, ఇట్లా ఒకటి రింగ్ ఉంటుంది, ఆ రింగులో నుంచి దారం ఇట్లా ఉంటుంది, కరెక్ట్ కొలతది. దాని నుంచి దారం దిగేస్తే చక్కగా వెళ్ళిపోతుంది. ఇంకా నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. మోసం చేయనీకే లేదు. కింద ఒక జానడు పైన పట్టుకనీకి లేదు. నువ్వు ఏం చేయాలి? ఊగకుండా రాయిని, ఆ గుండును ఇట్లా పట్టుకొని ఊగకుండా అలా వదిలేస్తే కరెక్ట్ కొలత చూపిస్తుంది నీకు. మనల్ని కొలవటానికి, సేవకులమైన మమ్మల్ని కొలవటానికి, విశ్వాసులైన మిమ్మల్ని కొలవటానికి ఎగిరెగిరి పడతా ఉన్నాం మేము. మీరు ఎగిరెగిరి పడతా ఉన్నారు, అందరం ఎగిరెగిరే పడతా ఉన్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, నా చేతిలో కొలనూలు ఉంది, మట్టపు గుండు ఉంది. నేను మామూలుగా వెయ్యను కొలత. ఎలా? లూజుగా వెయ్యను కొలత. ఎలా? మళ్ళీ చదవండి అన్నమాట. షోమ్రోను మీద
షోమ్రోనును కొలిచిన నూలును ఆహాబు కుటుంబకులను సరిచూసిన. ఆహాబు కుటుంబం ఎంత భయంకరంగా చనిపోయిందో తెలుసా? ఒకరోజు ప్రభుచిత్తం అయితే చెప్తాం మీకు. నిర్మూలన చేయబడింది ఆ ఆహాబు భార్యనే యెజబెలు. మనం చదువుకున్నాం గతంలో. ఆహాబు కుటుంబాన్ని ఎలాగైతే గుండుతో సరిచూశానో, యెరూషలేము మీద అదే గుండును అదే దారాన్ని పట్టుకొని. యెరూషలేం అంటే ఏంటి? దేవుని జనాంగం. క్రైస్తవులమైన మనల్ని కూడా దేవుడు దారముతో లాగబోయే దినం ఒక దినం ఉంది. గుండు వేసి మన ఖచ్చితత్వాన్ని చూడబోయే దినం ఒక దినం రాబోతుంది. ఆయన అదే తీర్పు దినము. ఆ తీర్పు దినమున ఆ గుండు వేసినప్పుడు, ఆ తీర్పు అనే గుండును వేసినప్పుడు ఆ తీర్పులో మనం నిలబడాలి. తేలిపోకూడదు. తేలిపోయింది పా అనకూడదు. ఈరోజు నువ్వు గొనుగుతూ సనుగుతూ బాధపడుతూ బలవంతంగా అబ్బో ఒక పిల్లోడిని సాధినంత సాధాలా ఒక పని చేయించుకోవాలంటే. మా అమ్మ కదనే, మా బుజ్జి కదనే, నీ లెక్క ఎవరు లేరు, నీ లెక్క ప్రేమ ఎవరికి లేదు, నీలాగా ఎవరున్నారు, నువ్వు మేలు, నీ లెక్క ఉంటే అందరు ఎంత ఇవల్ల చెప్పాలా ఏంటికి ఒక్క పని చేయించుకోవాలంటే. పిల్లల బుద్ధి. మావాడు చేర్చాడు, మావాడు అది ఇది అని అనుకోవాడిని, చేర్చాడు వాడు. ఇంతవరకు అలా చేసింటే అంత వేస్టే, ప్రయాసంతా. అయితే ఇంకా మనకు ఛాన్స్ ఉంది. ఆమేన్. ఇంకా మనకు టైం ఉంది, ఇంకా మనకు ఆయుష్ ఉంది. భవిష్యత్తు కాలంలో ఈ ఎలియజర్ మినిస్ట్రీ ద్వారా దేవుడు పరిచర్యను విస్తరించబోతున్నాడు. ఇప్పటి నుండైనా దేవుని కొరకు ఇచ్చేది, దేవుని కొరకు చేసేది, దేవుని కొరకు వచ్చేది గొనుగు కొనక సనుగు కొనక. దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నా, మనస్ఫూర్తిగా సహకరించండి, హృదయపూర్వకంగా సహకరించండి. సహకరించే వాళ్ళను కూడా హృదయపూర్వకంగా ప్రోత్సహించండి. బలవంతంగా గొనుగుతూ సనుగుతూ ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎంతసేపు, ఏమండి ఇవన్నీ మనకు అలవాటు పడిన పదాలు. ఎంతసేపు, ఎన్నిసార్లు, ఎంత దూరం, ఎన్ని రోజులు. నేను చేసే సేవ, నేను చెప్పే వాక్యం, నేను పడే ప్రయాస రేపు దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవునికి గుర్తుండేదై ఉండాలి. చాలామంది సేవకులు చేస్తున్నారు, చాలామంది సేవకులు చేస్తున్నారు. నేను నిలబడతాను, అప్పుడు దేవునికి నన్ను నేను గుర్తు చేసుకునే దౌర్భాగ్యపు స్థితిలో నేను ఉండకూడదు. నువ్వెవడో నాకు తెలియదని దేవుడు నా ముఖాన్నే, ఎంత చిన్నతనంగా ఉంటుందండి. నేను ఆయనరా, నువ్వు నాకు పుట్టలే అంటే ఎట్టుంటుంది? కళ్ళు కానొచ్చినాయా లేదా నాయనా నీకు? అవురా, నువ్వు నాకు పుట్టలే, నువ్వెవడో నాకు తెలీదు, ఎట్లుంటుంది? పరమ తండ్రి, ప్రాణాలు అర్పించిన తండ్రి, పరమును విడిచిన తండ్రి, రేపు నువ్వెవడో నాకు తెలియదు, నువ్వు ఎక్కడి వాడవో నాకు తెలియదంటే, ముఖం మీదనే అంటే అన్ని కోట్ల మందిలో ఈరోజు నలుగురిలో అంటేనే నువ్వు ఫీల్ అయిపోతున్నావే, ఓ 10 మందిలో అంటేనే ఓ బాధపడిపోతున్నావే, రేపు అన్ని కోట్ల మందిలో నువ్వు ఫలానా ఎవరో నాకు తెలియదని అంటే అప్పుడు ఎవరికి చెప్పుకుంటావు? పోయి ఒరే సైతానుగా, నీ మాట నిన్నే బాగుందిరా, వాడంట నా మాట విన్నావు కాబట్టి దేవుడు నువ్వెవరో తెలియలేదు అంటాడు, తిక్క తల్లి అంటాడు. రా పోదాం రా, ఏమండి రా పోదాం రా, మనకి ప్లేసు తగదురా, మనది అది ఏది. అంతే. ఆ స్థితి రాకూడదంటే ఒకవేళ గద్దించబడినా, హెచ్చరించబడినా, సరిచేయబడి అతిక ప్రసంగాలు మానుకొని దేవుడు చెప్పినట్లుగా ఉందాం. దేవుడు చెప్పంది వద్దు అంతే. అది మంచిదైనా వద్దు, అది గొప్పదైనా వద్దు. దేవుడు చెప్పలేదు, వాక్యములో లేదు, అంతే. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది వాక్యములో లేనివి ఎందుకు అక్రమము చేయవారులారా అంటున్నాడంటే, వాళ్ళందరూ క్రమము, బైబిల్ వాక్యం క్రమం, బైబిల్ వాక్యానుసారంగా కాకుండా వాక్యములో లేనిది చేస్తున్నారు. మనం చెప్పినామనుకో కోపం మన మీద, బైబిల్లో ఉందా ఇది అంటే మీకేం తెలుసురా, నిన్నగాక మొన్న వచ్చినా అంటారు.
మేము నిన్నగాక మొన్ననే వచ్చినాము, కానీ బైబిల్ మాత్రం ఎప్పుడో వచ్చింది కదా. బైబిల్లో లేదు కదా. లేనిది మీరు ఎలా చేస్తున్నారు? మీరు ఎలా మందిరంలో డ్యాన్సులు వేస్తున్నారు? మీరు ఎలా మందిరంలో సవాళ్ళు వేస్తున్నారు? మీరు ఎలా దేవుని మందిరాన్ని వ్యాపారపు టిల్లులా మారుస్తున్నారు? మందిరములో ఎందుకు అక్రమమైన కార్యాలు చేస్తున్నారు? బైబిల్లో లేదు కదా. అలాంటి వాళ్ళందరినీ ఒకటే మాటే దేవుడు అనేది, మీరెవరో. ఏంది ప్రభువా, మేము ఉపవాసాలు ఉన్నాం 40 రోజులు, శుక్రవారం ఎంత కష్టమైనా సరే, ఆదివారం ఎంత కష్టమైనా సరే సంఘానికల్లా భోజనం పెట్టి నీ మందిరంలోనే కూర్చొని తింటిమి కదా. అదే కదా అనింది, నీ సముఖమందు మేము భోజనం చేయలేదా? నీ సముఖమందు మేము తాగలేదా నీళ్ళులే? ఇప్పుడు అది కూడా తాగుతున్నారు. దేవుడు ఏమనడు, ఇంకా కొట్టి తిట్టి. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే భయంకరంగా కొడతాం పిల్లలను, భార్యను, భర్త కదా. ఏమనడు, సింపుల్గా ఐ డోంట్ నో అంటాడు. ఐ డోంట్ నో హూ యు ఆర్ అంటాడు. నువ్వెవరో నీకేం చెప్తావుగా? నాకు ఏందబ్బా నేను గుర్తులేనంటే ఇంకా నీకేం చెప్పాలబ్బా అంటావు. అవునబ్బా నువ్వెవరో ఇంకా తెలియని కాడ ఉంటామా? ఆ నుంచి పోతేనే మేలు. ఆన్నే ఉంటే ఏమవుతుంది? బాధ, వేదన. కాబట్టి దేవుడు ఎవరో మనల్ని తెలియదు అన్నట్లుగా, మనం చేసిన పరిచర్య దేవునికి గుర్తు లేదు అన్నట్లుగా చెయ్యకాకండి. ఇప్పటి వరకు అలాగ చేసినటువన్నీ మర్చిపోండి. ఒకవేళ నిజంగా ఇష్టము కలిగి ప్రేమతో వాక్యానుసారంగా దేవుడు వాక్యం చెప్పినట్లుగా మీరు ప్రయాసపడి ఉంటే అది నిలిచి ఉంటుంది, అందులో సందేహం లేదు. ఆ ప్రయాస నిలిచి ఉంటుంది. ఇక పేరు కోసం, గొప్ప కోసం, పొగడత కోసం రకరకాల కారణాలను బట్టి బలవంతంగా గొణుగుతూ సనుగుతూ యాసరికపడుతూ మీరు అనుకుంటారు నాకు తెలియని, అన్నీ తెలుసు నాకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను మనిషిని కాబట్టే ఒక మనిషి మనస్తత్వం నాకు తెలుసు. మనం మనుషులం కాబట్టే దేవునికి మన గురించి గుర్తుపెట్టుకోండి. ఏ పరిచర్య చేసినా ఇష్టంగా చేయండి, ఏమిచ్చినా ఇష్టంగా చేయండి. దాని గురించి ఇంకా మర్చిపోండి. ఆమేన్. ఎవరు వస్తున్నారో, ఎవరు రాలేదు, ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఇయ్యలేదు, నీ వరకు నువ్వు అది నిలిచి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నిలిచి ఉండి గుర్తు ఉండి పరలోకంలో నీకు ఫలమును అనుగ్రహించే ప్రయాసను భూలోకంలో పడాలి. ఏందో ఇంకా నేను వచ్చిన కాబట్టి తప్పదు. మా వారికి చెప్తుంటా, నువ్వు కీబోర్డు ప్లే చేస్తే హృదయపూర్వకంగా ప్లే చేయి. మాకేంది లేకపోవచ్చు, వాళ్ళకేంది లేకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. నువ్వు ఇక్కడ ప్లే చేసే ఆ మ్యూజిక్ దేవునికి ఇష్టకరంగా ఉండాలి. అట్ ద సేమ్ వే నువ్వు కూడా ఇష్టంగా వాయించాలి. ఆ రెండిట్లలో ఏది మిస్ అయినా నువ్వు వాయించి వేస్టే. నేను దేవుని వాక్యం అందించేటప్పుడు దేవునికి ఇష్టమైన మాటలు చెప్పాలి. రెండోది, ఆ ఇష్టమైన మాటలు నాకు కష్టం కలిగించినా మీకు కష్టం కలిగించినా చెప్పాల్సిందే ఇష్టంగా. ఎంతమంది అలుగుతారో, ఎంతమంది కోపడతారో నా మీద. నిజంగా 2-3 రోజులు మాట్లాడరు మీరు. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి సెట్ అవుతారు. 2-3 రోజులు నాతో మాట్లాడరు. నాకు తెలుసు, నేను బాగా గమనించంట. ఈరోజు వాక్యం ద్వారా అలిగినోళ్ళను ఎవరో నాకు అట్టే బయటపడుతుంది. మేమిద్దరం మాట్లాడుకుంటుంటాం, నేను నా భార్య. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మరొక్క అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఈ ప్రయాస వ్యర్థము కాకుండా, ఈ నీతి క్రియలు చింపిరి గుడ్డలు కాకుండా దేవుడు గుర్తు పెట్టుకునేలాగా, దేవుడు మనల్ని భలా నమ్మకమైన మంచి విశ్వాసి, భలా నమ్మకమైన మంచి సేవకుడా అని మనల్ని అన్ని కోట్ల మంది ప్రజల మధ్యన, మనల్ని దేవదూతల మధ్యన శభాష్ అని పొగుడులాగున మన ప్రయాస నిలిచి ఉండేటట్లుగా చూడండి. ఉపవాసం చేసినా, ఆదివారం మందిరానికి వచ్చినా, కానుకలు వేసినా, మందిరము దగ్గర ఏదైనా పరిచర్య చేసినా, సేవ కొరకు ఏదైనా సేవకునితో పాటు సేవలో ప్రయాణం చేయాలన్నా
చేసేది చేస్తా, ఇచ్చేది ఇస్తా, పడేది పడతా, ఈ గొనుగు సనుగు ఈ బలవంతం వల్ల ఏమవుతుందంటే కయ్యూను లెక్క అర్పణ ఇచ్చినా కూడా వేస్ట్ అయిపోతుంది. సౌలు లెక్క శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి కూడా వేస్ట్ అయిపోతుంది. ఇలాగనే మనము చాలామందిని వేస్ట్గా గాలికి ప్రయాసపడుతున్నాం. కానీ మనమైతే ఏమనుకుంటున్నామంటే నేను చాలా చేశా డామ్ డూమ్ అనుకుంటున్నాం. కానీ దేవుని లెక్కలో మాత్రం మన గుండు ఓకే, అది ఇట్ట పట్టుకున్నాం అట్ట పట్టుకున్నాం, మన గుండుకు నిలబడింది. వాడు గుండె వేసుకున్నాళ్ళని దేవుడు ఊరుకోడు. దేవుడు ఒక గుండె ఎచ్చాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? సామెతల్లో ఉంటుంది, తూనిక రాళ్ళును కొలనూలును కొలతలును దేవుని వశము. ఆ కొలతలో నువ్వు నిలబడాలి, నేను పడిన ప్రయాస నిలబడాలి. కాబట్టి గొనుగుళ్ళు సనుగుళ్ళు సంశయాలు అన్నీ మానేసి దేవుని పనికి హృదయపూర్వకంగా సహకరించండి. మీ యొక్క ప్రయాస వ్యర్థము కాకుండా మీ చేతుల్లోనే ఉంది. దేవుడు అట్టి కృప అనుగ్రహించును గాక. ఆమేన్.